హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్కి పూరి చేశానమాట. మనం ఎన్నిసార్లు పూరి చేసినా అది పొంగకపోతే అసలు మనం పూరి చేసిన సాటిస్ఫాక్షనే ఉండదు కదా. అందుకని చెప్పి మనం పూరి పొంగేలా ఎలా పిండి కలుపుకోవాలో నేను చెప్తాను. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా పూరీలు బాగా పొంగుతాయి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైదా పిండి తీసుకొని అందులో చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా అండ్ కొద్దిగా చక్కెర అండ్ నెయ్యి ఉంటే నెయ్యి కలిపేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మనం పిండిని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా కొద్దిగా నీళ్ళు పోసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా ఉండేటట్టు మనం ఈ పిండిని కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత ఒక 30 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతలోపు ఏంటంటే మనకి పూరి బాగా పొంగాలంటే ఫస్ట్ ట్రిక్ ఇది, పిండి కలపడం ఫస్ట్ది. అండ్ నెక్స్ట్ది ఏంటంటే మనం ఆయిల్ అనేది చాలా హీట్ ఎక్కువ అయి ఉండాలి. ఓకేనా. ఆయిల్ అనేది ఎంత హీట్ ఉంటే పూరి అనేది అంత బాగా పొంగుతుంది. ఓకేనా. ఆయిల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిండి పూరి చేయకన్నా ముందే మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాగా వేడవనివ్వాలి. అండ్ పక్కకి ఏంటంటే మనం కిచెన్ ఫ్లోర్ మీద ఆయిల్ రాసేసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండిని, మనం ఇంకోసారి కొంచెం బాగా కలిపేసుకొని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకొని పూరి టైప్లో చేసుకోవాలన్నమాట. నేను చిన్న పూరీలు చేయట్లేదు, ఒకటేసారి పెద్దగా అంటే పిండి ఎంతైతే ఉంటుందో అంత మొత్తంలో స్ప్రెడ్ చేసుకొని అందులో నుంచి నేను పూరీని కట్ చేసుకుంటున్నాను. ఈ పూరి అనేది అప్పడంలో అంత సన్నం ఉండొద్దు, కొంచెం మందంగానే ఉండాలి. ఈ విధంగా చేసేసిన తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను. ఒక గిన్నెతోటి, మందపాటి గిన్నెతోటి నేను కట్ చేసుకుంటున్నాను నాకు సైజ్ ఎంత కావాలో. ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేస్తేనే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. పూరి పొంగాలంటే మన సపోర్ట్ కూడా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం పూరి వేసిన తర్వాత దాన్ని కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. హోటల్ స్టైల్లో ఎలాగైతే ఉంటుందో మెత్తగా అలాగే వస్తుంది మనకి పూరి. ఇక్కడ చూడొచ్చు మీరు, పూరి పొంగింది. ఈ విధంగా మీరు పిండి కలపడం ఫస్ట్ ప్రాసెస్. అండ్ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి, అందులో వేస్తేనే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.